అరుంధతి సినిమాలో డైలాగ్ ఉంటుంది, కళ్ళ ఎదుట కనిపించేదంతా నిజం కాదు అంటూ. అట్లాగే ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కళ్ళ ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ప్రేమ కాదు, వెనక నుండి చీల్చే కుట్ర జరుగుతుందనడానికి సాక్ష్యం. అటు పక్కన బంగ్లాదేశ్లో ఒక దీవి కావాలంటమే కాదు, ఆ దీవికి ఇంటర్లింక్డ్గా మన దేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను చీల్చడం. ఓ పక్కన చైనా కన్ను దాని మీదనే ఉంది, అమెరికా కన్ను దాని మీదనే ఉంది. అమెరికా క్రైస్తవ దేశం చేయాలనుకుంటే చైనా తన దేశంలో కలిపేసుకోవాలనుకుంటుంది. అమెరికా మన పక్కన ఒక కేంద్రం నడపాలనుకుంటుంది. అయితే అది మన మీద కోపంతో కాదు, చైనా మీద కోపంతో. కానీ వాడు ఎప్పుడూ కూడా నమ్మదగినటువంటి మిత్రుడు కాదు, పరమ దుర్మార్గుడు అనమాట. అమెరికాని ఎంతవరకు వాడాలి అంటే అంతవరకే వాడాలి. వాడిని మన పక్కలో తెచ్చుకుంటే అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఆ గతంలో మనం చేసిన తప్పు ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పు టిబెట్ విషయంలో మనం కనుక సహకరించి ఉంటే చైనా మొత్తం టిబెట్ ఆక్రమించుకునేది కాదు. టిబెట్ కనీసం 3 వంతులు వాళ్ళ చేతుల్లో ఉండేది, లేదా ఉన్న మనకి మధ్యలో టిబెట్ అనేది ఉండేది, చైనా అవతల పక్కన ఉండేది. ఎప్పుడైతే టిబెట్ని ఆక్రమించుకుంటున్నటువంటి చైనాకి మన వాళ్ళు సహకరించారో ఆ కారణంగా టిబెట్ మొత్తం ఆక్రమించబడటం, ఆ సందర్భంలో దానికి సంతకాలు పెట్టి వచ్చింది జవహర్లాల్ నెహ్రూ. దాని పుణ్యం భారత్కి ఆనుకుని చైనా వచ్చింది. అక్కడతో ఆగలేదు, దాని ఆశ మన దేశంలో ఉన్నటువంటి భూభాగాలు నొక్కేయడానికి వచ్చింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం అమెరికా వాళ్ళు చేస్తున్నటువంటిది. మొన్న ఈ మధ్యన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతినిధులతో అమెరికాకి సంబంధించినటువంటి రాయబారులు వాళ్ళు మాట్లాడిన తర్వాతనే అక్కడ కుట్ర కుంభకోణానికి బీజం పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు భారతదేశంలో అకస్మాత్తుగా అమెరికా రాయబార కార్యాలయ అధికారులు యాక్టివేట్ అయిపోయారు, ఓవైసీని కలిశారు. అదే సందర్భంలో మొన్న ఈ మధ్యన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని కలిశారు, మరొక వైపున సీతారాం యేచూరి వాళ్ళని కలిశారు. అంటే ఈ దేశంలో ఉన్న విపక్షాలతో ప్రత్యేకించి సమావేశాలు అవుతున్నారు. అంటే వాళ్ళు ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం, లేదా వాళ్ళ యొక్క ఆశలో కోరికలో తీరుస్తూ చెయ్యాలనుకుంటూ ఉంటుంటారు. అట్లాగా లొంగిపోయినటువంటిదే ఇప్పుడు ఏదైతే అమెరికా ప్రస్తుతం బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఎవరైతే ఉందో యూనస్ని అట్లాగే అమెరికా పంపించింది. ఆ తర్వాతన అక్కడ ఉన్నటువంటి అవామీ లీగ్ని తోసేయడానికి ఖలీదా జియా వాళ్ళతో కూడా కూర్చుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు చూసాం. అట్లాంటిది ఏదన్నా ఇండియాలో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే హిండెన్బర్గ్ ఉదంతం మళ్ళీ మరొకసారి తెర మీదకి రావడం వెనకాల అదే కనబడుతుంది. అదే సందర్భంలో తాజాగా ఏదైతే బంగ్లాదేశ్కి సంబంధించిన హసీనాని బేస్ చేసుకుని ఇక్కడ బంగ్లాదేశ్ నాయకులు ఆడుతున్న నాటకం కూడా కనబడుతుంది. కాకపోతే స్ట్రాంగ్గా మోడీ సర్కార్ నిలబడటం వల్ల కొంతమేర ఇబ్బంది తలెత్తుంది. కానీ ఇక్కడ ఏదైనా సృష్టించే కుట్ర జరుగుతోందా అన్న అనుమానం మాత్రం ఉంది.